అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని ఏవీఆర్ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడు మణి విచక్షణారహితంగా చితకబాదడంతో 4వ తరగతి విద్యార్థి సాయి ధనుష్ తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. తమ బిడ్డను గొడ్డును బాదినట్టు బాదిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు తల్లిదండ్రులు. ఈ ఘటనపై స్పందించిన స్కూలు యాజమాన్యం తల్లిదండ్రులతో రాజీ కుదుర్చుకుంటామని చెప్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఓ ఇంట్లో పట్టపగలు భారీ చోరీ కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడ్డ దొంగలు 24 కాసుల బంగారం, 25,000 నగదు, 4 కేజీల వెండెత్తికెళ్లారు. కడప జిల్లా బద్వేల్లోని సబ్ జైల్లో ఓ రిమాండ్ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. బ్రహ్మంగారి మఠం మండలం చౌదరిపల్లికు చెందిన రమణయ్య 8 నెలల క్రితం ఓ బాలుడి హత్య కేసులో రిమాండ్కొచ్చాడు. తనకు బెయిల్ దొరకదని భార్య ద్వారా తెలుసుకున్న రమణయ్య ఆర్వో స్టోర్ రూమ్లో ఉన్న ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అఖిల ఆసుపత్రిలో ఓ పేషెంట్ నగలు మాయమైన ఘటన కలకలం రేపింది. పాల్వంచ గ్రామానికి చెందిన గంగలక్ష్మి డెలివరీ కోసం ఈ ఆసుపత్రికి వచ్చింది. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లే ముందు ఉన్న 3 తులాల బంగారు పుస్తెల తాడు సర్జరీ తర్వాత కనిపించలేదు. ఆసుపత్రి సిబ్బంది చేతివాటమేనని పేషెంట్ బంధువులు ఆరోపిస్తున్నారు. కర్నూలు జిల్లాలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. ఉద్యోగనగర్లో ఓ వ్యాపారి ఇంట్లో పట్టపగలే 200 గ్రాముల బంగారు నగలు, కేజీన్నర వెండి, 1,30,000 నగదు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీంతో రంగంలోకి దిగారు. కరీంనగర్ జిల్లా గోపాల్పూర్లో అల్లుణ్ణి చంపిన అత్తింటి వారిని అరెస్టు చేశారు పోలీసులు. 4 రోజుల క్రితం కూతురుతో గొడవపడ్డాడన్న కోపంతో అల్లుడు హరికృష్ణను మామ యేసురెడ్డి, బావమర్ది రామకృష్ణలు కలిసి కత్తితో పొడిచి చంపారు. ఈ కేసులో నిందితులిద్దరినీ కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు.